నేను తెలంగాణ కేబుల్ టీవీ ఇంటర్నెట్ అండ్ టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. గత 30 సంవత్సరాల నుంచి ఇటు కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్లు, సెల్ ప్రొవైడర్స్ అంతా ఈ రాష్ట్రంలో, దేశంలో సర్వీసెస్ ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. దానివల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫైబర్ టెక్నాలజీని ఈరోజు రోడ్లలో వేసేటువంటి ఫైబర్ టెక్నాలజీ అంతా కట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఈరోజు కేబుల్ టీవీ, ఇంటర్నెట్ అండ్ సెల్ టవర్స్ అంతా మూగబోయినాయి. మరి దానివల్ల మొబైల్ సర్వీసెస్ బంద్ అయిపోతాయి, ఎంటర్టైన్మెంట్ బంద్ అయిపోతుంది, సెల్ సిగ్నల్స్ బంద్ అయిపోతుంది. కాబట్టి దీని అనుగుణంగానే ఈరోజు గత 30 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరి అనేక టెక్నాలజీ వచ్చింది. ముందుగా RG6 వైరు, RG11 వైరు, యాంప్లిఫైర్ నోడ్లతో స్టార్ట్ అయిపోయినట్టు, డిస్ట్రిబ్యూటర్తో స్టార్ట్ అయిపోయినట్టు వ్యవస్థ ఈరోజు డిజిటల్ టెక్నాలజీ వచ్చి ఫైబర్ ద్వారా మరి 500 ఛానల్స్, ఇంటర్నెట్, ఫోన్లు అన్నీ ఇచ్చే విభాగాలు మొదలైనవి. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫైబర్ టు హోమ్ చేసి ఫైబర్ ద్వారా అతి తక్కువ ధరలో 500-600 రూపాయలకు ఇంటర్నెట్, కేబుల్ టీవీ అనేక సర్వీసెస్ ఇస్తున్నటువంటి కేబుల్ ఆపరేటర్లది. ఈరోజు గత కొద్ది కాలంగా మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లు ఈ బ్యూటిఫికేషన్ కింది కేబుల్ అనేది కట్ చేయడం జరుగుతున్నది. దీనివల్ల సర్వీసెస్ మరి పాడైతున్నాయి. కాబట్టి గడిచినటువంటి 30 సంవత్సరాలలో ఇస్తున్నటువంటి వ్యవస్థలో కొంత అస్తవ్యస్తంగా ఉన్నది. మేము కేబుల్ ఆపరేటర్ దాన్ని ఒప్పుకుంటున్నాము. గడిచిన కాలంలో కూడా ఈ వ్యవస్థలో ఈ బ్యూటిఫికేషన్ కింద కేబుల్ ఆపరేటర్లు అంతా కలిసి దీన్ని చేయాలంటే దాన్ని ఒక బండల్ రూపకంగా టెక్నాలజీ అంతా తీసుకొచ్చి చేస్తున్నాము. అదేవిధంగా ఒక సింగిల్ వైర్ రూపకంగా 100 ఫైబర్లు వేసేసి తీసుకురావాలనే విషయంలో కూడా మేము అనేక సందర్భాలలో మరి దీనికి విద్యుత్ శాఖ మంత్రి వైరుడు బట్టి విక్రమార్క గారిని కలవడం జరిగింది. అదేవిధంగా CMD మన ఈ ముషరఫ్ గారిని కూడా కలవడం జరిగింది. ఈ యొక్క గడిచిన 6 నెలల నుంచి ఒక ప్రాసెస్ నడుస్తుంది. వాళ్ళు కట్ చేయడము, దాని విషయం మాట్లాడుకోవడము. ఈ మధ్యకాలంలో ఒక సంఘటన జరగడం వల్ల ఇది కేబుల్ ఆపరేటర్ల వల్లనే జరిగిందనే ఒక అపోహ వల్ల ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ని కట్ చేయడం వల్ల ఈరోజు 3 సర్వీసెస్ బంద్ అయిపోయి ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. 4 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ వ్యవస్థ మీద దాదాపుగా 3 నుంచి 5 లక్షల మంది జీవిస్తున్నారు. ఒక్కొక్క ఆపరేటర్ దగ్గర ఇంటర్నెట్ మరి సెల్ టవర్ల దగ్గర ప్రొవైడ్ చేస్తున్నారు. వారి దగ్గర వందలాది మంది మరి 10 నుంచి 100 మంది వరకు పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఉపాధి ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ప్రజలకు 4 కోట్ల మందికి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్లో ముఖ్యంగా 1,20 లక్షల మంది నివసిస్తున్నటువంటి హైదరాబాద్లో ఈరోజు ఇంటర్నెట్ మరి అదేవిధంగా ఛానల్స్, అదేవిధంగా సెల్స్ టవర్స్ అన్నీ బంద్ కావడం వల్ల సర్వీస్ అనేది ఇంటరప్టెడ్ అవుతున్నది. కాబట్టి మేము ప్రభుత్వానికి, మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి కూడా మరి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ కటింగ్స్ ఆపేసేసి మేము ఒక ప్రపోజల్స్తో వచ్చినాము. సింగిల్ వైర్ రూపకంగా వేయాలన్నట్టుగా ఆ వైర్ అనేది వేస్తున్నాం అన్నట్టుగా ఈరోజు పిలిచిండ్రు. మళ్ళీ ఒకసారి మరి నరసింహులు గారిని కలవమని చెప్పారు CMD గారు. మరి ఇమీడియట్లీగా ఈ సర్వీసెస్ ఇప్పుడు ప్రజల కోసం సర్వీసెస్ ఇది. ప్రజలు ఇప్పుడు వాళ్ళు కరెంట్ ఇస్తే మేము టెక్నాలజీని ఇస్తున్నాము, ఇంటర్నెట్ ఇస్తున్నాము, టీవీ ఛానల్స్ ఇస్తున్నాము, అది కూడా పవర్ మన సెల్ సిగ్నల్స్ ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి మేము లేకపోతే వాళ్ళు లేరు, వాళ్ళు లేకపోతే వీళ్ళు లేరు, ప్రజలు లేకపోతే వ్యవస్థ లేదు, వ్యవస్థ లేకపోతే ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి, CMD గారికి, ముషరఫ్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ కటింగ్స్ ఆపండి. మీరు ఏ విధంగా ఒక ప్రపోజల్స్ రమ్మని చెప్పారో మేము ఒక ప్రపోజల్స్తో వచ్చినాము. కటింగ్స్ ఆపితే సర్వీస్ ఆవడం వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రజలంతా కొంత మేము మెల్లిమెల్లిగా ఇవంతా చేసుకొని మనం నీట్గా చేయాలనే ప్రయత్నంతో చాలా హైదరాబాద్లో కొన్ని ఏరియాలలో బండల్ రూపకంగా చేస్తున్నాము, ఇంకా కూడా చేస్తూ ఉన్నాము. దాన్ని మేము చేస్తాము. కాబట్టి దాన్ని ఇమీడియట్లీగా ఈ కటింగ్స్ ఆపండి. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల మీద మేము ఎప్పుడు కూడా ఈ ఫైబర్ టు వచ్చినటువంటి టెక్నాలజీలో కరెంట్ పాస్ కాదు. ఎవరైనా కూడా టెస్ట్ చేసుకోవచ్చు, మీ ఛానల్ వాళ్ళు కూడా టెస్ట్ చేసుకోవచ్చు. ఆ కట్ చేసినప్పుడు అందులో ఏమీ ఉండదు, అందులో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ కాలిపోదు, దాంట్లో కరెంట్ పాస్ కాదు, ఓన్లీ సిగ్నల్సే పాస్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ అవి సముద్రాలలో కూడా వేసేటివే ఇదే ఫైబర్. ఆ టెక్నాలజీ దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి వచ్చింది. కాబట్టి ఆ టెక్నాలజీ రూపకంగా అంతే నడుస్తుంది. అందులో ఫైబర్లో ఎటువంటి పవర్ రాదు, దాంతో ఎవరు మనుషులు చనిపోరు. కొంత కరెంటు వల్ల అది చనిపోవడం జరిగింది. ఈ కరెంటు విద్యుత్ స్తంభాలు కొంత కిందికి మీదికి ఉన్నాయి. వాస్తవంగా అది 18 ఫీట్లో కట్టుకోవాలన్నట్టుగా ఉన్నది రూలు. ఈ మధ్యకాలంలో చాలామంది మనోళ్ళు సర్వీస్ రూపంగా ఇవ్వాలనే ఉద్దేశంతో చాలామంది ఇంటర్నెట్, కేబుల్ టీవీ
ఆపరేటర్ రావడం వల్ల వైర్లు పెరిగిపోయినాయి, అందులో కొన్ని అన్వాంటెడ్ వైర్లు కూడా ఉన్నాయి, అవి కూడా తీయించడం జరుగుతుంది. రాబోయే కాలంలో మేమంతా ఒక అవగాహనకు వచ్చి వాళ్ళు సహకరిస్తే, ప్రభుత్వం కానీ అధికారులు సహకరిస్తే దీన్ని సింగిల్ వైర్ రూపకంగా తీసుకొచ్చి మరి ప్రజలకు అతి చీపెస్ట్గా ఈరోజు 600 రూపాయలకే సర్వీస్ ఇస్తున్నాం. మరి ఆ సర్వీస్ని పేదలు కొనసాగాలంటే స్థానికంగా ఉన్నటువంటి కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లని మన ప్రభుత్వం కానీ అధికారులు కానీ మీరు వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళతో మరి చేయించుకోవాలి. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి అతి చీపెస్ట్గా 150 రూపాయలకి 500 ఛానల్స్ మాది ఒకటే, కేబుల్ కట్ చేయడం అనేది ఆపమని చెప్తున్నాము. మేము వాళ్ళు ఇచ్చేటువంటి ప్రపోజల్స్ అన్ని ఫుల్ఫిల్ చేయడానికి మేము రెడీ ఉన్నాము, దాన్ని పూర్తి చేయమని చెప్తున్నాము. కేబుల్ ఇంటరప్షన్ అనేది ప్రజలకు చేయకండి. అన్ని వ్యవస్థలు అనేది కుప్పకూలిపోతే రాష్ట్రం అంతా ఇబ్బంది పాలవుతుంది. మరి ఇంట్లో కూర్చొని వర్క్ ఫర్ హోమ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి, రకరకాల వ్యవస్థలు ఉన్నాయి, అన్ని బంద్ అయిపోయినాయి 2 రోజుల నుంచి. అది దయచేసి ఇప్పుడు కూడా మళ్ళీ ఇవాళ కూడా కోస్తూ ఉన్నారు, దాన్ని ఆపేయమని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.